హాయ్ అండి. ఇది నా పొద్దున రొటీన్ ఇలా ఉంటదండి. ఇలానే ఉంటదండి హడావిడిగా. మా ఆయన ఎళ్ళేదాకా ఇలానే ఉంటది నా పరిస్థితి. ఇవాళ పొద్దున ఇడ్లీ చేశాను కానీ ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే ఆయనకి టైంకొచ్చేసరికి ఇది లేదు, అది లేదని గుర్తొస్తది. ఇక నా యూట్యూబ్ విషయానికొస్తే నా దగ్గర సొంతంగా ఏమీ ఫోన్ లేదండి. మా ఆయన ఫోన్‌లోనే నేను షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఆయననేమో పొద్దున 8కి వెళ్ళి మధ్యాహ్నం 1కి వస్తారు. ఇక ఆయన 1కి వచ్చేదాకా నా ప్రాణం అలా ఎదురు చూస్తూ ఉంటుందండి. యూట్యూబ్లో వీడియో పెట్టాను, వ్యూస్ వచ్చాయా రాలేదా, ఆ వీడియో ఎవరైనా చూసారా లేదా, లైక్స్ వచ్చాయా, కామెంట్స్ వచ్చాయా అని ఇలా చూస్తాను. ఇంకా ఇప్పుడు నేను మిరియాలు టమాటా వేసి చారు చేస్తున్నా అండి. చారు అంటే అందులో చింతపండు కూడా వేయాలి కదా, కానీ నేనైతే ఇప్పుడు ఏం వేయట్లేదండి. ఎందుకంటే మేము చింతపండు తినడం మానేసాం. అందుకనే టమాటా పులుపు సరిపోతుందని కొంచెం టమాటా, మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇంకా ఇవన్నీ వేసి రసం చేస్తున్నా అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేదు. అందుకనే ఇంకా ఇవాళటికి టమాటా చారు, పొద్దున్నకి ఇడ్లీలో చేసిన కంది పొడి కూడా ఉంది, ప్లస్ టమాటా పచ్చడి కూడా ఉందండి. ఇంకా అదే సరిపోతుంది ఇప్పటికి. నిజంగా అండి, యూట్యూబ్ అంటే ఏదో వీడియో అప్లోడ్ పెట్టడం అలానే అనుకుంటారు, కానీ అది అంత తేలికేం కాదండి. ఎడిటింగు, షూటింగు, ఈ వాయిస్ ఓవర్ ఇవన్నీ చాలా కష్టమండి. నేను నిన్నటికి స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యింది, కానీ నిజంగా అండి టైం ఎలా గడుస్తుందో తెలీదు. ఫుల్గా బిజీగా గడుస్తున్నాయి రోజులు ఈ 1 మంత్ నుంచి. నేను ఒక టైలర్‌నండి, కానీ అంత పెద్ద గిరాకీ ఏమి ఉండదు. నార్మల్‌గా ఉంటుంది నాకు గిరాకీ. అంతకుముందు ఖాళీగా ఉండి మా ఇంట్లో వాళ్ళవి కూడా కుట్టేదాన్ని. ఇప్పుడు నా ఆయననే కుట్టుకుంటలేదు. అట్లుందండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక యూట్యూబ్ ఛానల్ నుంచేమో మెసేజెస్ వస్తున్నాయంట. ఏమనంటే టాప్ 10 న్యూస్ చెప్పండి లాంగ్ వీడియోస్లో అని. కానీ నాకు ఆ న్యూస్ చెప్పడం కూడా భయమేస్తుందండి. అసలు అలా ఎలా చెప్పాలి? వ్లాగ్ షూట్ అయితే చేస్తున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇదంతా నాకు కొంచెం భయంగా అనిపిస్తుందండి. మా ఆయన పక్కన ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తాను, లేకపోతే నాకు ఇంకా భయం ఎక్కువైపోతుంది. ఆయన పక్కన ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను షార్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా మా ఆయన నా పక్కనే ఉండాలండి, లేకపోతే నాకు అసలు ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా మ్యూజిక్ పెట్టాలి, ఇదంతా ఆయన పక్కన ఉన్నప్పుడే చేస్తాను. నేను అడుగుతూ ఉంటాను అన్నట్టు, కన్నా ఇది నచ్చిందా, ఇది ఎలా ఉంది, ఆయన బుర్ర తింటానన్నమాట. ఇంకా ఆయన చెప్పేదాకా నేను అలానే అడుగుతూ ఉంటానని పాపం ఆయన ఓపిక తెచ్చుకుని మరి ఇంకా అది నేను ఎడిటింగ్ అయిపోయేదాకా నా దగ్గరే ఉంటారండి. ఇంకా అలా ఉంటుంది యూట్యూబ్ పరిస్థితి. మా ఆయన యూట్యూబ్కి వచ్చే ప్రతి కామెంట్ కూడా చదువుతారండి. ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఏదైనా మెసేజ్ పెడితే ఆయనే రిప్లై ఇస్తారు కూడా. నాకు ఇంగ్లీష్ పదాలన్నీ కొన్ని అర్థం కూడా కావండి, ఆయనే ఇస్తారు రిప్లై. నిజంగా అండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అసలు నా మైండ్లో కూడా లేదు. మా అక్క స్టార్ట్ చేసిందని ఏదో నేను అలా అడిగాను అంతే. యూట్యూబ్ ఛానల్ పెడదామా కన్నా మనం కూడా, నేను అందులో వంటలు పెడతాను ఇలా అని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారండి. ఆయన ఒప్పుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఛానల్ సక్సెస్ అవుతుందని నాకు కూడా నమ్మకం లేదండి, కానీ మా ఆయనకు నా మీద ఉన్న నమ్మకము ఫుల్ నమ్మకం ఉంది. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది, నువ్వేమైనా చేస్తే సక్సెస్ అవుతుంది కదా, నువ్వు నీ తరపు నుంచి నీ కష్టం యూట్యూబ్కి చూపించు, సక్సెస్ ఖచ్చితంగా అవుతుందని ఇలా చెప్తారండి. ఒకవేళ నేను ఏమైనా వీడియోస్ తీద్దాం ఆగుదాం కన్నా ఎటన్నా వెళ్ళినప్పుడు అంటే ఆగుతారండి ఖచ్చితంగా. బండి స్లో చేస్తారు. లేదంటే ఆయనే మొన్న ధర్మపురి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీశారు కదా, నేను పోయిన వీడియోలో ఆ మాట కూడా చెప్పాను కదండి. నిజంగా అండి, భర్త సపోర్ట్ ఉంటే ఒక ఆడపిల్ల ఏదైనా చేయగలుగుతుంది. ఇంత పెద్ద యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చిన్న విషయం ఏమీ కాదు కదా. సోషల్ మీడియాలో నేను అడుగు పెట్టానంటే దానికి కారణం మా ఆయనేనండి. ఆయన నా వెనుకున్నారు కాబట్టే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఒక్కొక్కసారి ఇదంతా చేసుడు బిజీలో పడిపోయి నేను ఆయనకి టిఫిన్ కొంచెం లేట్ అయింది, కానీ మా ఆయన ఏం విసుక్కోరండి. నిజంగా అంత మంచి వాళ్ళు దొరకడం కూడా ఒక అదృష్టమే అండి. కానీ మా ఆయనకు కూడా కోపం వస్తుంది.
ఆయన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటా, సరే నాదే తప్పు కదా అని. ఇంకా ఆయనకి ఎప్పుడో ఒకసారి వస్తుంది, నాకు మాత్రం ఇంకా ఆయన నేను చెప్పింది వినలేదనుకోండి, ఇక నాకు అట్లా వస్తుందండి. కానీ ఇక ఆయన ఏమనరు, నవ్వుతారు, ఇక సైలెంట్ ఉంటారు. మళ్ళీ నేను చెప్పింది వినేదాకా జోరీగా లెక్క ఆయన చెవుల దగ్గరనే ఉరుతా ఉంటా అన్నట్టు, వినేదాకా అట్లా ఇక అదని ఇదని చెప్పి చేపిస్తా. ఇంకా ఆయన చేసి సరే బాగానే ఉంది అంటే నా మనసుకు కొంచెం తృప్తి అన్నట్టు. మీరు మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ విషయంలో మీరు ఎలా ఉంటారు? నిజంగా అండి, పొద్దు మొత్తం ఇంట్లో ఉంటాం కదా మనం ఆడవాళ్ళం, అందుకని వాళ్ళు వచ్చిన వెంటనే పొద్దంతా ఏం జరిగినాయో చెప్పకపోతే అస్సలు మనసున పట్టదు కదా. మా ఆయనకు నిజంగా అండి చాలా ఓపిక ఎక్కువ, నాకు అంత ఓపిక ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ కొంచెం చేసుకోవచ్చు కదా.